తెలంగాణలో కులగణనపై రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. అధికార విపక్షాల మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వివరాలు బయటపెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ప్రధానమంత్రినని చెప్పుకునే మోడీ 2011 నివేదికను బయటపెట్టకుండా ఎందుకు అలసత్వం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీల జనాభా లెక్క తేలిస్తే దాని ప్రకారం వాటా అడుగుతారన్న భయం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చిత్తశుద్ధితో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా జరగలేదన్నారు. అటు ఎంపీ ఆర్ కృష్ణయ్య సైతం బీసీ జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపించడంపై మండిపడ్డారు. సమర్థవంతంగా చిత్తశుద్ధితో కులగణన చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీని అంటాడు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆస్ దెమ్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చెయ్యరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తేలుస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కులగణన చేయాలి. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మేము సమర్థిస్తున్నాము. ఇటీవల బీసీ సంఘాలన్నీ కూడా కులగణన సరిగా జరగలేదు, బాగా జరగాలని చెప్పి అన్ని సంఘాలు తీర్మానం చేశాయి. చేసినటువంటి కులగణన నివేదికను చించివేశాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సమర్థవంతంగా చిత్తశుద్ధితో కులగణన చేయండి. బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం, ఇవ్వాలని కూడా ఆ రకంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. గవర్నమెంట్ అన్ని తోటి మాట చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేదో ప్రాపర్గా మీరు ఇంకా భేషజాలం పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేసింది. 2022కు 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షలు పెట్టుకుంటే 4 కోట్ల పైగా. గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. వీళ్ళు తీస్తే లెక్కలు ఎంత ఉన్నాయి? 3,55,00,000, 45 లక్షలు షార్టేజ్ చూపెడుతుంది. మీ లెక్కలనే ప్రభుత్వ లెక్కల ప్రకారమే తప్పు కనిపిస్తుంది. దానిది మీరు రెండవది